ఫుల్గా తీసుకురావచ్చును కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి. ఏం చేసినాను? ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పటికి మాడతారా మీరు గోలగాని? వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట తీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటాం. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంటి అది? పెళ్ళిళ్ళు ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు గడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా. మేమంతా సీతే నీకు కాబోయే పెళ్ళం అనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు అని. ఏం తెలుసు మా గురించి? ఈడేవాడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి?